ధైర్యాన్నిచ్చే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము హెబ్రీ 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఎవడైనను తన స్వార్థమును బట్టి లేదా ఖాళీ స్థితిని బట్టి సింహాసనపు హక్కులను త్రోసివేస్తే అతనిపై జాలి కనికరము చూపిస్తాము. క్రీస్తు వారి రక్తము చేత కొనబడిన క్రీస్తు బిడ్డలమని చెప్పుకునేవారు అపూర్వమైన ఆ సింహాసనమును గూర్చి తలంచలేకపోయినప్పుడు వారిని గూర్చి ఏమని చెప్పాలి? అంతేకాదు, వారెన్నడూ ఆ సింహాసనపు హక్కును సాధకము చేయలేదు కూడా. అసలు చెప్పాలంటే వారు సింహాసనాన్ని గూర్చి తలంచరు. మనము మన చుట్టూ ఉన్నవారికి దేవుని మహిమైశ్వర్యాన్ని, శక్తిని చాలా తక్కువగా చూపించడం ఆశ్చర్యం. నిజంగా చెప్పాలంటే ప్రజలు క్రైస్తవ వర్తమానాన్ని అంత తీవ్రంగా పరిగణించడం లేదు. మృదువుగా క్రీస్తు వారిని ప్రకటించుట అనేది విన్నవారిలో రక్షకుని సంపాదించుకోవాలన్న లోతైన ఆశలను కదిలించడంలోనూ వారి యొక్క ఆసక్తిని ప్రేరేపించడంలోనూ విఫలమవుతూ ఉంది. దేవుని సింహాసనము నుండి విడిపోయిన క్రైస్తవ్యము పూర్తిగా చచ్చిన జీవరహితమైనటువంటి క్రైస్తవ్యము. అది ఏ మంచిని కలిగించదు. కాబట్టి అది వదిలివేయబడమే మంచిది. మనము అపోస్తులుల ప్రార్థన, వారి యొక్క జీవన విధానం యొక్క సామాన్యత్వమును మన హృదయాలకు శ్రద్ధగా అనువర్తించుకుందాం. అపోస్తలులలోనూ గొప్ప దైవజనులలోనూ శతాబ్దాలుగా మనము చూస్తున్న ప్రార్థనా విధానం మన ప్రభువు శక్తివంతుడై దేవుని కుడిపార్శ్వమును కూర్చున్నాడు అన్న నమ్మిక వలన, అంతేకాకుండా స్థిరమైన నిశ్చయత వలన కలిగింది. మన ప్రభువు పునరుత్థానుడై సింహాసనాసీనుడై ఉన్నాడన్న విషయము నిజముగా మారుమనసు పొందిన వ్యక్తిని ఉత్తేజింపజేస్తుంది. ఆ సింహాసనం ఎదుట లోతైన నమ్మిక, విశ్వాసంతో కూడిన ప్రార్థన ఎప్పుడూ కూడా వ్యర్థం కాదు. ఈ దినాల్లో దేవుని వాక్యాన్ని ధైర్యముగాను ఖచ్చితముగాను బోధించడం అనేది అరుదుగా వింటున్నాము. నిబ్బరమైన ప్రార్థన నుండి నిబ్బరమైనటువంటి బోధన వస్తుంది. అలాంటి ధైర్యముతో కూడిన ప్రార్థన లేకపోతే ప్రసంగపు పీఠము మీద పలికిన మాటలను పరిహసిస్తూ వారచూపులు చూస్తూ తిరుగుతున్న దయ్యాలను ప్రసంగికుడు చూస్తాడు. సింహాసనము తెరవబడి ఉంది. రక్తముతో కొనబడిన ప్రతి క్రైస్తవునికి ఉచితముగా హక్కుదారులవడానికి వీలుంది. మన ప్రభువు దగ్గరకు వెళ్ళడానికి మహిమకరముగాను అద్భుత రీతిగాను వీలుంది. కాబట్టి ఆయనను పట్టుకొని మన చుట్టూ ఉన్నవారి అధిక ఫలభరితమైన, అధిక ఆశీర్వాదకరమైన విధముగా ఉండులాగన మనందరము జీవించుదుముగాక. ఆమెన్.